విషయాలు మనలో ఇష్టముండవు. కొన్ని విషయాల్ని మనల్ని చూసి ఆయన ఇష్టపడాడు. ఏదో ఒక లోపం, సరిగా ఆరాధనకు రాకపోవడం, సరిగ్గా దేవుని యందు విధేయత లేకపోవడం, సరిగ్గా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోవడం, కొన్ని లోపకరమైనటువంటి పనుల వలన దేవుడు మనల్ని అసహించుకుంటాడు. లోపం సరి చేసుకుంటే దేవుడితో ఇంకెలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతి మనిషిలో ఉన్నటువంటి లోపాన్ని సరి చేసుకోవాలి. నేటి కాలంలో చాలామంది చేసేటువంటి పని ఏంటంటే లోపాన్ని అలాగే ఉంచుతారు, పైన శుభ్రం చేసుకుంటూ ఉంటారు. దేవుడు మనిషి నుంచి కోరుకునేది ఏంటి అని అంటే భౌతికంగా కనబడేటువంటి విధేయత కాదు, లోపల ఆలోచనలు, లోపల విధానాలు, లోపల ఉద్దేశాలు అవన్నీ సరిగా ఉన్నాయో లేదో చూస్తాడు. మొదటి విషయం, మనం నేర్చుకునే విషయం, నీ లోపల ఏది దేవునికి అవిధేయతగా కనబడుతుందో, నీ లోపల ఏదైతే లోటుగా ఉందో, లోపముగా అంటే తప్పుగా ఉందో, దేవునికి అయిష్టమైనదిగా ఉందో, దాన్ని దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి.